హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను వచ్చేసాను బోరంపేటలో ఉన్న MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ కి. సో ఇక్కడ మనం ఎవ్రీ టైమ్ మీకు మంచి మంచి కంటైనర్ హౌసెస్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనం చూపిస్తూ ఉంటాం. అండ్ అలాగే స్టీల్ ఎక్విప్మెంట్ కూడా చాలా రకాలైనవి ఇప్పుడు దాకా మేము మీకు చాలా చూపించాము. సో ఈసారి ఏంటంటే ఒక ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చామన్నమాట. సో ఎవరైతే ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో వీళ్ళే ఇక్కడ వర్క్ చేపించి మీకు నేర్పించి జాబ్ కూడా ఇప్పిస్తారన్నమాట. సో మరి దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ MD వాళ్ళ తమ్ముడు రాజేష్ గౌడ్ గారు ఉన్నారు. రాజేష్ గౌడ్ గారు నమస్తే అండి. సో మేము ఇప్పుడు దాకా మనం ఎప్పుడు చూసినా కంటైనర్ హౌస్ గురించి మాట్లాడతాము అండ్ అలాగే స్టీల్ ఇండస్ట్రీ మీ దాని గురించి మాట్లాడతాము. సో ఈ రోజు మీరేంటి కొత్తగా ఇక్కడ వాళ్ళకి వర్క్ నేర్పించి జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? సో మా దగ్గర మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మనం ఏంటంటే కంటైనర్ హౌసెస్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్ చేస్తాం. సో దానికోసం మనకు కావాల్సింది ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రిల్లింగ్ చేసేవాడు, కార్పెంటర్. సో ఇట్లా మనకి మల్టిపుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మనకు అవసరం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమైందంటే ఫ్రాంచైజీ మోడల్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి మనం ఒక బ్రాంచ్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో మనకు చాలా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా మనం మన దాంట్లో ఇస్తాం అనమాట. ఓకే, సో ఫ్రాంచైజీ ఆఫర్ కూడా ఉందన్నమాట. సో ఇది నార్మల్ విషయం కాదు. సో రాజేష్ గారు, అంటే ఇప్పుడు ఈ వెల్డింగ్ ఈ వర్క్ అంతటికి అంటే వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏమైనా నేర్చుకొని ఉండాలా? సో ఎలాంటి వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అంటారు? సో పర్టికులర్ క్వాలిఫికేషన్ అని ఏమి ఉండదండి. 18+ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కొంతమంది ఉంటారు. సో వల్ల కొంతమంది జాబ్స్ అన్ని పోతున్నాయి. సో అట్లాంటి వాళ్ళ కోసము మనము ఈ ట్రైనింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ జాబ్స్ అనేవి మాక్సిమం తీసుకునే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఆన్లైన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. రెసిస్టెంట్ జాబ్స్ ఏమంటే మనకి ఆన్లైన్ లో కూడా చూపిస్తుంది, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్ వర్క్స్ అని చెప్పేసి. సో ఎవరైనా 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వర్క్ నేర్పిస్తారండి వాళ్ళకి? అసలు ఏ పని ఉంటుంది ఇక్కడ? ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది, ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, వెల్డింగ్ వర్క్, డ్రిల్లింగ్, కార్పెంటర్ వర్క్, సో పెయింటింగ్. సో ఒక కంటైనర్ ఎలా తయారవుతుంది స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మొత్తం కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం నేర్పిస్తాము. ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన కిచెన్ ఐటమ్స్, బర్నర్స్ గానీ, ఫ్రీజర్స్ గానీ, ఏసీకి సంబంధించిన వర్క్ గానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము నేర్పిస్తాం వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఏవైతే వర్క్ ఉంటుందో మొత్తం దానికి సంబంధించిందంతా కూడా చాలా క్లియర్ గా నేర్పిస్తారన్నమాట. సో వాళ్ళకి నేర్పించడానికి ఎవరు ఉంటారండి ఇక్కడ? ఇక్కడ మనకి సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారండి. సో వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో వాళ్ళు అన్ని ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ తోటి ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఎట్లా ఉంటుందండి? నార్మల్ జాబ్స్ లాగే ఉంటుందా? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి ప్యాకేజెస్ ఎట్లా ఉంటుంది? వచ్చే వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. అవును, ఇప్పుడు మేము 3 ప్యాకేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే మనం వీకెండ్స్ లో ఇస్తాం అనమాట. సో ఓన్లీ సాటర్డే సండే అందరికి అవైలబుల్ ఉండదు కదా. సో వాళ్ళ కోసం సాటర్డే సండే వీలే వాళ్ళ కోసము అది. ప్లస్ 1 month ప్యాకేజ్ కంటిన్యూస్ 9 to 5 అది కంటిన్యూస్ మనం 1 month ఇస్తాము. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే 3 months అనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే కంటైనర్ వాళ్ళే రెడీ చేసేస్తారు అనమాట, కంటైనర్ కానీ కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ. సో 3 ప్యాకేజెస్ ఉంటాయి. ఎవరి వీలు ఉన్న బట్టి ఆ ప్యాకేజెస్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుందండి. నిజంగా ఇలాంటి ఆఫర్స్ బయట కూడా దొరకవేమో. నిజంగా కాబట్టి చాలా మందికి జాబ్స్ అనేవి కోల్పోతున్నారు వాళ్ళు. సో వీకెండ్ టైంలో ఇట్లా పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే సాటర్డే సండే ఉంది, వాళ్ళకి అప్పుడే పేమెంట్ ఉంటుంది. ఒక 1 month చేసుకోవాలనుకున్నా కూడా మంత్లీ ప్యాకేజెస్ ఉంటుంది. లేదంటే కంటైనర్ కంప్లీట్ గా రెడీ చేయాలనుకున్నా కూడా మనకి ఆ 3 months లో వాళ్ళు ఆ కంటైనర్ ఎట్లా ఉంటుంది మొత్తం రెడీ చేసి ఇవ్వడానికి కూడా ఇట్లా చాలా వెసులుబాట్లు ఉన్నాయి. సో మరి మీరు ఫస్ట్ లో చెప్పారు కదా ఫ్రాంచైజీ అని. సో ఫ్రాంచైజీ ఎట్లా ఉంటుంది, అది ఎట్లా తీసుకోవాలి, సో ఎవరెవరు తీసుకోవచ్చు అంటారు? ఫ్రాంచైజీ అంటే మనం ఎవ్రీ డిస్టిక్ మన కంబైన్డ్ తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్స్ 22 డిస్ట్రిక్ట్స్ కి మనము ఇది ఫ్రాంచైజీ ఇస్తాం అనమాట. ఆ ఫ్రాంచైజీలో వాళ్ళు 1000 square yards లో ఈ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట. చేసుకున్నప్పుడు మనం వాళ్ళకి మనకు సంబంధించిన మెటీరియల్ కానీ, మ్యాన్ పవర్ కానీ, ఎవ్రీథింగ్ మనం అక్కడ పంపిస్తాం వాళ్ళకి. సో వాళ్ళు పంపించిన తర్వాతనే మనం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ డిస్ట్రిక్ట్ లో
ఈ ప్లేస్ లో మనం ఈ ఫ్రాంచైజీ స్టార్ట్ చేశామని చెప్పేసి సో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా మీరే మనమే ఇస్తాం అనమాట. Okay. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ ఆ లొకేషన్ కి వస్తారో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు వాళ్ళకి చూపించడం కానీ అలాంటివి చేయాలన్నమాట. సో వాళ్ళ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి జస్ట్ వాళ్ళ పని ఏంటంటే జస్ట్ అక్కడ నుండి చూపించుకోవడమే. మిగతా వర్క్ మెటీరియల్ సప్లై, మ్యాన్ పవర్ సప్లై, ఎవ్రీథింగ్, ప్రమోషన్స్, మళ్ళా కాల్స్ హ్యాండిల్ చేయడం వాళ్ళది, కస్టమర్స్ ది, ఎవ్రీథింగ్ మనదే ఉంటుంది. జస్ట్ వాళ్ళు అక్కడ వచ్చి చూపించడం అంతే వరకే ఉంటుంది. ఓకే. సో ఇట్లా ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు కస్టమర్ కి? సో ఫ్రాంచైజీ వల్ల ఏంటంటే ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందండి. సో మన ఈ డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి ఆ డిస్టిక్ లో వాళ్ళకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఈ ప్రోడక్ట్ ఉంది, దీంట్లో ఈ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఆ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది ఎవ్రీ డిస్టిక్ కి మనం ఈ ఫ్రాంచైజీ చేయడం వల్ల. సో నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా మీకు ఇక్కడ చాలా మంది వచ్చారు కస్టమర్స్. సో వాళ్ళు ఇంత దూరం రాకుండా ఇంకా అక్కడ నుంచే వాళ్ళకి ఏం కావాలనుకున్నా సరే మీ ఇండస్ట్రీ మీద నమ్మకంతో MS&SS ఇండస్ట్రీస్ ఆ పేరు పైననే మనకి అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇంత దూరం రాకుండా ఫ్రాంచైజ్ ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్ లోనే ఉందనుకోండి, ఆంధ్రాలో ఉంటే అక్కడ నుంచి వాళ్ళు డెలివరీ కూడా తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా మిగిలిపోతాయి. అవును, నిజంగా. సో ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్లడం కంటే సో ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది. సో వాళ్ళకి కూడా అక్కడ నుంచి మార్కెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఓకే రాజేష్ గారు, సో MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ తీసుకోవటం ఎట్లా, అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి వాళ్ళు వర్క్ చేయాలి, మీరేం నేర్పిస్తున్నారు, ఎట్లాంటి వాళ్ళతో నేర్పిస్తున్నారని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ విన్నారు కదండి, MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ బౌరంపేట్ లో ఉంది. సో ఇప్పుడు ఇది ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి వర్క్ ఉంటుంది, వీకెండ్స్ లో కానీ, మంత్లీ కానీ, 3 months లో చేయాలనుకున్నా సరే ఎలాంటి వాళ్ళకి వర్క్ ఉంటుంది అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.